పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచూ ఉండగా. ఒక పాయింట్ ఎక్కువ తగ్గించమ్మా, ఒక్క పాయింట్ ఎక్కువ తగ్గించు, జస్ట్ ఒక్క పాయింట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ఇట్స్ ఎనఫ్. ఆ గ్రంథమును చూచుటకైనను విప్పుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడునందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకెక్కడ మార్చేద్దామా ప్లీజ్? ఇప్పుడు ఏదో మార్చేసావు, కొంచెం మార్చేసావు, మళ్ళీ కొంచెం బేస్మెంట్, మళ్ళీ ట్రిపుల్ పెట్టు, మళ్ళీ ఒకసారి కంట్రోల్ చేసుకో. ఎక్కడ కూడా మార్చద్దు, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్. ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం హెల్ప్ చేసి పెట్టు మా మహి. ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. నేను నలుదిక్కుల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల క్రియలను యేసు క్రీస్తు నామములో కట్టి లయపరుస్తున్నాను. దేవుని శక్తిని విడుదల చేస్తున్నాను, వాక్ ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను, దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను. వాక్యం వెళ్ళడగట తోడునే అక్కడ వెలుగు కలుగునని రాయబడింది. ఈ రాత్రి ఈ వాక్యం వెళ్ళడుగుతూ ఉండగా వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. మీ ప్రత్యక్షతని బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడు. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన పరలోకమైనటువంటి దేవుడు కూర్చుని ఉన్నాడు. అటువైపునేమో ఒక గ్రంథము ఒకడు ఉంది. ఆ గ్రంథము లోపట వెలుపట ముద్రలు కలిగి ఉన్నది, లోపట వెలుపట కన్నులు కలిగి ఉన్నది. ఆ గ్రంథాన్ని విప్పడానికైనను చదవడానికైనను ఎవనికి యోగ్యము లేదు. ఎందుకంటే పరలోకమందునైనను భూలోకమందునైనను పాతాళ లోకమందైనను, అంటే 3 లోకాల్లో ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా, పరలోకములో ఉన్న పరిశుద్ధులు, పరలోకములో అనగా ఉన్నటువంటి సకల పరిశుద్ధులు, దేవదూతలు యోగ్యులు కాదు ఆ గ్రంథాన్ని విప్పడానికైనను జస్ట్ అలా చూడ్డానికైనను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పరలోకంలో నుంచి ఎవరు రావట్లేదు దిగి. ఆ గ్రంథాన్ని విప్పడానికైనను చదవడానికైనను ఎవనికి అర్హత లేకుండా పోయింది. భూలోకములో ఆదాము మొదలుకొని, నీతిమంతుడైనటువంటి నోవాహు మొదలుకొని, నిందారదుడైనటువంటి హానోకు మొదలుకొని, బెరాక కుమారుడైన జకర్యా వరకు, అనగా చివరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన సకల పరిశుద్ధులు ఈ భూమి మీద ఎవరు కూడా ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హులు కాజాలలేకపోయారు. నోబడీ కెనాట్ దే ఎలిజిబుల్, దే షల్ నాట్ ఓపెన్ దిస్ బుక్. ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికి శక్తి లేకుండా పోయింది, అర్హత లేకుండా పోయింది. 3 పాతాళ లోకము, భూమి క్రిందనే మాటకు పాతాళ లోకము. ఈ పాతాళ లోకములో ఉన్నటువంటి ఎవ్వరు కూడా అధికారం పొందిన వారు కారు. ఇప్పుడు 3 లోకాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆ గ్రంథాన్ని తాకడానికైనను ఆ గ్రంథాన్ని విప్పడానికైనను కనీసం ఆ గ్రంథంలో ఉన్నదాన్ని చదవడానికైనను అర్హులుగా ఈ 3 లోకాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కనబడలేదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ 3 లోకాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా అర్హులు కాదు. యోహాను ఈ దర్శనాన్ని చూచి ఏడుస్తున్నాడు, అయ్యో ఇంక 3 లోకాల నుంచి రాకపోతే ఇంకొక లోకం ఎక్కడుంది? ఆకాశ మహాకాశాలు దాటుకొని పరలోకం ఒకటి ఉంటే అక్కడి నుంచి అర్హులు ఎవరు లేరు. భూలోకములో నుంచి కూడా ఎవరు అర్హులు లేరు.
చివరకు పాతాళ లోకంలో నుండి కూడా ఎవరు అర్హులు లేరే అని ఏడుస్తూ ఉంటే ఒక దేవదూత యోహాను పక్కన నిలబడి, యోహాను భయపడకు, యూదా గోత్రపు సింహమైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వధించబడిన గొర్రెపిల్లగా ఆయన రక్తము చేత సకల ప్రజలను విమోచించి విడుదల చేసినటువంటి నిష్కలంకుడు, పరిశుద్ధుడు, తన అమూల్యమైన రక్తము చేత సకల మానవాళిని కొన్న దేవుడు ఈ గ్రంథాన్ని విప్పడానికి అర్హుడు, అదుగో ఆయన చూడు అని అక్కడ చెప్పగానే యేసుక్రీస్తు ప్రభు వధించబడిన గొర్రెపిల్లగా అక్కడ కనపడ్డాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వధించబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు పరలోకములో కనపడ్డాడు. వధించబడిన గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు పరలోకములో కనబడినప్పుడు యోహాను చూస్తూ ఉండగా ఆ గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభు విప్పాడు. 3 లోకాలను మనుషులందరూ అక్కడ నిలబడి చూస్తున్నారు. అయ్యో, మేమెవరు అర్హులు కాదు, ఈయన తప్ప ఇంకెవరు అర్హుడు కాదు, ఈయన గాక మరి ఇక ఏ దేవుడు లేడు, ఈయన గాక ఇక దేవుడనే పదానికి అర్హుడు కూడా ఎవరు లేరు, ఈయన మాత్రమే ఆ గ్రంథాన్ని ఇప్పగలడు, చదవగలడని సకల జీవులు సైతం, పరిశుద్ధులు సైతం, పరలోకంలో ఉన్న 3 లోకాలను ప్రజలు యేసు ప్రభు పాదాల మీద సాగిలిపడి నమస్కరించిన గొప్ప శుభదినం అది. కొట్టండి ఇంకా గట్టిగా చప్పట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మహామహుడై, యేసుక్రీస్తు ప్రభు సుహద్రూపై, యేసుక్రీస్తు ప్రభు అత్యంత శక్తి కలిగిన వాడై, యేసుక్రీస్తు ప్రభు 3 లోకాలను జయించినటువంటి జయశీలుడుగా వధించబడిన గొర్రె పిల్లగా అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యి ఆ గ్రంథాన్ని విప్పాడు. ఇంతటికి ఆ గ్రంథంలో ఏముంది? ఆ గ్రంథంలో ఏముంది? ఆ గ్రంథంలో 2 సంభవాలు ఉన్నాయి. ఒకటి విమోచన, విడుదల ఉన్నది. ద ఫస్ట్ వన్ ఈస్ ద రెడెంప్షన్, విడుదల ఉన్నది. మరొక వైపున తీర్పులు ఉన్నాయి. ఒకవైపునేమో విడుదల, రెండవ వైపునేమో తీర్పులు. ఈరోజు నేను విమోచన అనే దాని గురించి మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. నేను ఈ యొక్క సభల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో నేను ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటో తెలుసా? ఈ ప్రాంతానికి నేను వస్తున్నప్పుడు ఓ పెద్ద ఘట సర్పం ఈ ప్రాంతం వైపు నోరు తెరిచి ఉండడం నేను చూచాను. చాలామంది ఆ సర్పము అనగా ఆ తెరవబడినటువంటి ఆ సర్పపు నోటిలోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. యవనస్తులు వెళ్ళిపోతున్నారు, పెద్దలు వెళ్ళిపోతున్నారు, వృద్ధులు వెళ్ళిపోతున్నారు. చివరకు క్రైస్తవులు అనబడిన వారు కూడా ఆ యొక్క ఘట సర్పం అనే సర్పము నోటిలోకి వెళ్ళడం నేను చూచాను. ఆ సర్పము ప్రతి మనుషుణ్ణి అమాంతంగా నోటిలోకి తీసుకొని మింగేసి, మాత్ర ఎలా మింగుతామో అలాగది మింగేస్తుంది. ఒక్కొక్కరిని గుటకలు వేసి వెళ్ళిన వాళ్ళు బయటకు రావట్లేదు. అంతటితో దాని కోపం ఆగక అది ఒక్కసారిగా ఊరు మీద పడి ప్రజలందరినీ నులిచేస్తూ ఉంది, ప్రజలందరినీ నలిపేస్తుంది. ఆ సర్పము కింద పడిన ప్రజలు నలిగిపోతున్నారు, ఆహాకారాలు చేస్తున్నారు. ఆ సర్పము కింద పడిన వాళ్ళు అయ్యో మాకు విడుదల కావాలి, మమ్మల్ని విడిపించే వాళ్ళు కావాలని ఆ సర్పము కింద మనుషులు ఏడుస్తూ ప్రలాపిస్తుంటే ఆ సర్పం యొక్క శిరస్సు మీద ఒక వ్యక్తి కాలు పెట్టి దాన్ని అగత్ పాతాళానికి తొక్కడం నేను చూశాను. ఆ యొక్క సర్పం యొక్క శిరస్సు మీద ఎప్పుడైతే ఒక వ్యక్తి అగత్ పాతాళానికి తొక్కాడో ఒక్కసారిగా ఆ సర్పంలో నుంచి అగ్ని కణికలు బయటకు వచ్చాయి. ఆ సర్పంలో నుంచి భయంకరమైన పొగలాంటి ఆ యొక్క అగ్ని కణాలన్నీ బయటకు వచ్చాయి. దానిలో నుంచి మనుషులు కాలిపోయి, అనగా శరీరం అంతా బొబ్బలుగా మారిపోయి, శరీరం అంతా కాలిపోయిన వాతలు కలిగి, భయంకరమైనటువంటి కాలిపోయిన శరీరాలు కలిగి దానిలో నుంచి బయటకు వచ్చి, అమ్మో మమ్మల్ని సర్పంలో నుంచి ఈ వ్యక్తి కాపాడాడు, మమ్మల్ని సర్పంలో నుంచి ఈ మనుషుడు కాపాడాడు, అయ్యా నువ్వు ఎవరంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నా పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఇక్కడికి ఈ రాత్రి నశించిపోతున్న ప్రజలను విడిపించడానికి, ఈ రాత్రి నశించిపోతున్న ప్రజలను విడిపించడానికి, సత్యమేదో అసత్యమేదో తిరగలేనటువంటి జనాంగం కొరకు, విడుదల అన్నది సమీపించిన విడుదల గురించి అర్థం కాని వారి కొరకు, రక్షణ గురించి చెప్తూ ఉన్న రక్షణ గురించి ఇంకా అర్థం కాని వారి కొరకు ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఆ సర్పపు నోటుల నుండి మనుషులు తీసుకొని రావడానికి నిలిచి ఉండడం నేను చూచాను.
ఈ రాత్రి ఈ మీటింగ్కి వచ్చిన చాలా మంది సర్పపు నోటిలో బంధించబడినట్టే ఏదో ఒక బలహీనత చేత నువ్వు బంధించబడి ఉన్నావు. ఏదో ఒక బలహీనత చేత నీవు నిజముగా బంధించబడి ఉన్నావు. పైన భక్తి కలిగి ఉన్నావు కానీ నిజమైన దేవుని శక్తి నీకు అర్థం కావట్లేదు. పైన భక్తి కలిగిన జీవితం కలిగి ఉన్నావు కానీ నిజమైనటువంటి దేవుని శక్తి అర్థము కాని జీవితమే ఉంది నీది. యవనస్తులు బందీలుగా మార్చబడ్డారు, పెద్దలు బందీలుగా మార్చబడ్డారు, చిన్నపిల్లలు బందీలుగా మార్చబడ్డారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వ్యసనాలలో ఉండడం నేను చూశాను. ఈ రాత్రి నువ్వు ఏ వ్యసనంలో ఉన్నావో, ఏ చీకటి సంబంధమైన మరణకరమైనటువంటి పాపములో ఉన్నావో, ఏ సర్పమైనటువంటి శాతానుడి నోటిలో పడి బందీ అయిపోయి బయటకు రాలేకపోతున్నావో, ఈ రాత్రి నిన్ను విడిపించడానికి 3 లోకాలను జయించి ఆ గ్రంథాన్ని విప్పిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క హస్తము ఆ యొక్క సర్పాన్ని ఏ రీతికైతే శిరస్సు మీద కొట్టి తొక్కిందో, ఈ రాత్రి ప్రజల్ని విడిపించడానికి యేసు మాత్రమే మహామహిమను ఘనతను పొందబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను విమోచన అనే మాటకు నేను చెప్తున్నాను. ఒక 3 యవనస్తులు రావాలి. ఒక 3 త్వరగా ఒక 3 ఇమానియలేనా? జస్ట్ కాల్ టు ద 3 పీపుల్స్ టు దేర్. సరే మీరున్నారండి, ప్లీజ్ మీరండి. ఒక 3 ఈ వ్యక్తి పొలం ఇతనుకుంది. ఇది పొలాల కాగితం. ఇతనికున్న పరిస్థితులను బట్టి, ఇతనుకున్న పేదరికాన్ని బట్టి, ఇతనుకున్న అప్పులను బట్టి నా పొలాన్ని అమ్ముకోవాలని తన పొలాన్ని ఒక వ్యక్తికి అమ్మేశాడు. పొలానికి ఒక వ్యక్తికి అమ్మేశాడు. అయ్యా, నేను పేదరికంలో ఉన్నాను, నా పొలాన్ని అమ్ముకుంటే నేను బతకాలనుకుంటున్నాను, దయచేసి నా పొలాన్ని నీకు అమ్మేస్తున్నానని ఈ వ్యక్తికి తన దగ్గర ఉన్నటువంటి ఆ పొలాన్ని, చిన్న 2 ఎకరాల పొలాన్ని ఈ వ్యక్తికి దారాదత్తం చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక మాట ఉంది, లేవియకాండం 26లో, ఎవరైతే వీళ్ళ యొక్క పొలాన్ని కొనుక్కుంటారో 50 సంవత్సరాల తరువాత, అనగా సునాద పండుగ వచ్చిన తరువాత వీళ్ళ పొలాన్ని తిరిగి మళ్ళా ఇతడు ఇచ్చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది ఎవరి నిబంధన? ధర్మశాస్త్రం యొక్క నిబంధన. ఇతడు అమ్మేశాడు, అప్పయ్యి ఇతను అమ్మేశాడు పేదరికాన్ని బట్టి. కానీ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే 50 సంవత్సరాల తరువాత ఇతడు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా అతడు కొనుక్కోవడానికి ఇతడు అర్హుడు. ఆమేన్. అర్థమవుతుందని చెప్పేది? చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ పొలాన్ని వీడు కొనుక్కున్నాడు. వీడు ఇప్పుడు కొన్న వ్యక్తి ఈ అమ్మేసిన వ్యక్తి కడు పేదవాడు, ఆ పూటకు కూడా గడవలేనివాడు. ఇతను అనుకుంటున్నాడు, అయ్యో 10 ఏళ్ళు అయిపోతుంది, నా పొలాన్ని విడిపించడానికి ఎవరు లేరు. అయ్యో 20 ఏళ్ళు అయిపోతుంది, నా పొలాన్ని విడిపించడానికి ఎవరు లేరు. ఎందుకంటే లేవియకాండం 26వ అధ్యాయం ప్రకారముగా ఎవరైతే నా పొలాన్ని విడిపిస్తారో వారు నాకు సమీప బంధువుడు. నాకు ఎవరైనా సమీప బంధువులు నన్ను వెతుకుతున్నాడు, ఎవ్వరూ రాలేదు. సరిగ్గా 40 ఏండ్లు గడిచిన తరువాత అతని యొక్క సమీప బంధువుడు ఒకడు వచ్చాడు. అతను వచ్చి అంటున్నాడు, అయ్యా ఏంటయ్యా నీ పొలం అతని చేతిలో ఉందంటే, అవును బాబు, నా పేదరికాన్ని బట్టి, నాకున్న కష్టాన్ని బట్టి నా పొలాన్ని అతనికి అమ్మేశాను. తిరిగి కొనుక్కునే స్తోమత నాకు లేదు, తిరిగి కొనుక్కునే స్థితి కూడా నాకు లేదు, తిరిగి కొనుక్కునేంత స్తోమత కూడా నాకు లేని పరిస్థితుల్లో నిస్సహాయుణ్ణి నేను అలాగే ఉన్నాను. అప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, భయపడుకో, నీకు బదులుగా నేను సమీప బంధువున్నై నీ పక్షముగా నేను నిలచి వాడి చేతుల్లో ఉన్న పొలం కాగితాలను నేను వాడికి వెల చెల్లించి నీ పొలాన్ని తిరిగి ఇప్పిస్తానన్నాడు. కొట్టండి చప్పట్లు. నీ పొలాన్ని నేను తిరిగి ఇప్పిస్తాను. ఈ వ్యక్తి ఇతనికి కాస్త సమీప బంధువు, అంతే, సమీప బంధువు. ఋతు గ్రంథం 4వ అధ్యాయంలో ఏ రీతిగా అయితే ఆ బోయాజు దగ్గర సమీప బంధువుడు ఎవరు లేరమ్మా నీకు? ఋతమ్మా నీకెవరు సమీప బంధువులు లేరా? నీ సమీప బంధువులు చెప్పమ్మా, విడిపించడానికి వస్తే బాగుందంటే సమీప బంధువులు ఎవరు లేరు అక్కడ. అదేలాగానే ఈ సమీప బంధువుడు ఈ పేదరికమైనటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, భయపడకు బాబు, నీకు బదులుగా నేను అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీకెంత కమ్మాడు అతను? అయ్యా నాకు ఒక 25,000 కమ్మాడయ్యా, ఇదిగో
ఆ 25,000 ప్రతిగా 50,000 నీకు ఇస్తున్నాను, ఆ పొలం కాగితాలు తిరిగిచ్చే అన్నాడు. వీడికి 50,000 రూపాయలు డబ్బులు చెల్లించి ఈ పొలం కాగితాలు తీసుకొని ఈ వ్యక్తి ఒక్కసారిగా వచ్చి ఈ వ్యక్తికి తిరిగి మళ్ళా తన పత్రాలు తెచ్చి తనకిచ్చాడు. ఈ వ్యక్తి ఏడుస్తూ, అయ్యా, నాకు సమీప బంధుడై నా పక్షంగా నిలబడి నేను చేయాల్సిన పనిని నా దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకుండా నువ్వు ఉచితంగా చేశావు, నీకెప్పటికీ నేను రుణపడి ఉంటానని ఒక్కసారిగా మోకరించి అతని పాదాలు పట్టుకున్నాడు. కొట్టండి చప్పట్లు. అందరి మనసులోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఈ మనుషుడు విడిపించబడలేని స్థితిలో ఈ వ్యక్తి వచ్చి అతనికి బదులుగా నిలబడి అతని యొద్ద నుంచి ఆ కాగితాలు కొని తిరిగి అతని చేతికిచ్చాడు. సరిగ్గా ఇదే జరిగింది నీ జీవితంలో. ఇప్పుడు నేను చెప్తున్నాను, దీన్ని మార్చి ఒకసారి ఆలోచించండి. ఇతడి పేరు ఆదాము. ఈ ఆదాము పాపమునకు అమ్మివేశాడు సకల ప్రజలను. ఈ ఆదాము పాపం చేసి సకల ప్రజలను అమ్మేసి వారిని దాసత్వంలోకి అమ్మేశాడు. ఏదైనా తోటలో ఆజ్ఞాతిక్రమం పాపమని తెలిసి ఈ మనుషుడు కేవలము దేవుడు నిషిద్ధమైన వాటిని తిని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆదిలోనే దేవునికి వ్యతిరేకంగా సకల మానవాళిని అమ్మివేశాడు పాపానికి. మొదటి ఆదాము వల్ల భూలోకములకు ఏ రీతికైతే పాపము సంప్రాప్తించిందో, ఇతను చేసిన ఆ యొక్క ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి ఈ భూలోకములో ఉన్న నీవు, నేను, సకల ప్రజలు, ఈ భూమి మీదకి మనిషిగా పుట్టబోయేవాడు మొదలుకొని, పుట్టినవాడు మొదలుకొని, చచ్చినవాడు మొదలుకొని సకల ప్రజలను ఇతడు పాపానికి అనగా ఆ శాతానుడికి అమ్మివేశాడు. శాతానుడి చేతిలో ఇప్పుడు అమ్మివేయబడిన జీవితాలు. ఆ సర్పము నోట్లో ఏ రీతికైతే అనేక మంది ఉన్నారో, ఈ రాత్రి అనేక మంది శాతానుడి చేతులు బందీలుగా ఉన్నారు. బలహీనతల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. భక్తి జీవితంలో భక్తి జీవితంలో జీవిస్తూ క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఇంకా దేవునికి అనగా సంతోషపెడుతానని చెప్పి చీకట్లో బతుకుతున్న వారు ఇక్కడ లేకపోలేదు. అవిశ్వాసులుగా బ్రతుకుతూ విశ్వాసాన్ని దేవుని భ్రమపరిచేవారు లేకపోలేదు. నాకు దేవుడు తెలుసని కూడా ఇంకా యేసును బాహాటంగా సిలువ వేసే వాళ్ళు ఇక్కడ లేకుండా పోలేదు. ఇప్పుడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రతి మానవాళి యొక్క పాపపు జీవితం, పాపపు హృదయాలన్నీ ఇప్పుడు శాతానుడి చేతిలోకి వచ్చేసాయి. ఇప్పుడు భూలోకం అధికారం అంతా శాతానుడి చేతిలో ఉంది. సకల మానవుల యొక్క అధికారం అంతా శాతానుడి చేతిలో ఉంది. సకల మానవుల యొక్క విమోచన యావత్తు ఈ మనుషుడి చేతిలో ఉంది. నీవు నేను శాతానుడికి బానిసలుగా ఉన్నప్పుడు, నీవు నేను శాతానుడి చేతిలో బందీగా ఉన్నప్పుడు, నీవు నేను శాతానుడి చేతిలో నిస్సహాయాలుగా ఉన్నప్పుడు విడిపించడానికి ఎవరూ రాలేదు. But nobody cannot and comes and not the deliverance from the devil. ఏ మనుషుడు వచ్చి ఇతని చేతుల నుంచి విడిపించడానికి సాహసించలేదు. చివరికి అమ్మి వేసిన వాడు అంటున్నాడు, అయ్యో, నేను అమ్మేసింది వాస్తవమే, కానీ ఇప్పుడు తిరిగి నేను సంపాదించలేకపోతున్నాను. నా ఆధ్యాత్మికమని బట్టి మనుషులు నేను ఏదైనా తోటలో పాపానికి అమ్మి వేశాను. సకల మానవులను పాపమునకు దాస్యానికి తీసుకెళ్లిపోయారు. చీకట్లో మరణఛాయల్లో కూర్చున్న మనుషులకు ఇప్పుడు వెలుగు లేకుండా పోయింది. వారు శాతాను చేతుల్లో బందీలు అయిపోయారు. నేను విడిపించలేను, నిస్సహాయుణ్ణి అని ఏడుస్తుంటే నా ప్రభు అయిన యేసయ్య కడపటి ఆదాముగా ఇక్కడ నిలబడి ఆదాము చేసిన పాపానికి ప్రతిగా, ఆదాముకు బదులుగా ఆయన సిలువ మానులకి వెళ్ళి ఒక్కసారిగా శాతానుడి దగ్గరికి వెళ్ళి ఈ సకల మానవాళి కొరకై చిందించి రక్తము మనుషులందరినీ విడిపించి చెరగా కొనిపోయి వాడి చేతిలో ఉన్న పత్రాలను అనగా దాస్యపు పత్రాలను వాడి చేతిలో నుంచి లాక్కొని రక్తమిచ్చి వెల ఇచ్చి కొని తిరిగి మరలా ఆదాము చేతికి అనగా మనుషుల చేతికి జీవితాలను ఇచ్చినట్టే యేసు ఈ రాత్రి సకల ప్రజల్ని విడిపించాడు. హో లా షా దా రా లా బా రి కా దా రా లా బా. The God is deliverance to everyone, but nobody can unbind out the tight of the chains. నువ్వు శాతాను యొక్క బలహీనతల చేత బంధించబడ్డాను కాదు, రాత్రి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు శాతానుడు అంటున్నాడు, అయ్యో, వాడు విడిపించబడలేడు, వాడు ఇంకెప్పుడు నన్ను విడిపించుకోలేడు ఈ కాగితాలు అనుకుంటే ఈ సమీప బంధువు వచ్చి విడిపించాడే. ఈ సమీప బంధువే నా ప్రభు అయిన యేసయ్య. అందుకే అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. It's given by the gift of the God, not by your faith.
మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఈ రాత్రి రక్షించబడింది కృపచేతనే, విడిపించబడింది కృపచేతనే. ఆయన కృపే నిన్ను వెతికి 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 రక్షించింది. చాలామంది అంటారు, నేను యేసయ్యని నమ్ముకున్నా, నేను యేసయ్యని నమ్ముకున్నా, యేసయ్యని నమ్ముకున్నానని. నువ్వు నమ్ముకోలేదురా బిడ్డ యేసయ్యని. ఆయన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ 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 నీ దగ్గరకు వచ్చింది. ఈ కొలలపూడిలో దాదాపు 8 వీధులు ఉన్నాయి. ఈ 2 పల్లెల్లో 8 వీధులు. అర్థమైందా? 10th క్లాస్ దాకా స్కూల్ ఒకటి ఉంది, 2 ఎలిమెంటరీ స్కూళ్ళు ఉన్నాయి, 2 బాలబడి స్కూళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి ఉంది. ఇక్కడ మనుషులు నిరక్షరాస్యులు ఉన్నారు, అక్షరాస్యులు ఉన్నారు, లిటరేచర్ ఉన్నారు, నాన్ లిటరేచర్స్ ఉన్నారు. కానీ రక్షించబడిన వారి కొరకు ఆయన అనాది ప్రణాళిక ఎంత వెతుక్కుంటూ వచ్చిందో తెలుసా? ఈ రాత్రి ఏ మనుషుడు కూడా ఈ సభల్లోకి వచ్చిన వారు విడుదల పొందకుండా, రక్షించబడకుండా, రక్తం చేత కడగబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదని దేవుని ప్రణాళిక నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. దేవుని ప్రణాళిక నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. కనుకొని ఆయన ప్రేమ నిన్ను వెతుకుతూ వెతుకుతూ వచ్చింది. ఈ రాత్రి నా యేసయ్య ఎంతగా నీ కొరకై తన తాను అప్పగించుకున్నాడో తెలుసా? ఇప్పుడు ఆయన విమోచించాడు సమీప బంధువుడై. ఏ మూల్యము ఆదాము దగ్గర నుంచి ఆశించకుండా, ఏ మూల్యము ఆ పేదవాడి దగ్గర నుంచి ఆశించకుండా, ఆయన ఏ రీతిగా అయితే తన్ను తాను రిక్తునుగా చేసుకొని సకల మానవాళి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి సకల మనుషులను విమోచించాడు. ఈ రాత్రి వెళ్ళ పెట్టకనే, క్రయధనము చెల్లించకనే, ఏ మూల్యము చెల్లించకనే యేసయ్య ప్రేమ నిన్ను నన్ను, పాపములో ఉన్న నన్ను నిన్ను వెతుక్కుంటూ ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి రక్షణ అనుగ్రహించి జీవితాన్ని అనుగ్రహించి ఈరోజు సమాజంలో నీకు నాకు ఇంత విలువ అనుగ్రహించబడిందంటే కేవలం అది సమీప బంధువైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి. ఆయన చేసిన ఉచితమైనటువంటి కృపే ఈ రాత్రి నీకు రక్షణ. ఇప్పుడు విమోచన అది విమోచన అంటే. ఈ విమోచన మొదటిది ఆత్మ సంబంధమైన విమోచన. రాసుకోండి, ఆత్మ విమోచన, ద రెడెంప్షన్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ విమోచన. ఈ రాత్రి ఆత్మ విమోచన గురించి దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నాతో పాటు చూడండి. అనగా గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. విమోచన ఎక్కడ కలిగిందంటే మొదట ఆత్మలో కలిగింది. ఆత్మలో కలిగింది. మనుషుడు మొదట ఆత్మలో నుంచి విడిపించబడాలని, ఈ శరీరంలో నుంచి కాదు, మొదట ఆత్మలో నుంచి ఆత్మకు విడుదల కావాలని ఆయన మొదట ఆత్మ సంచ కరువుగా ఈ భూలోకానికి వచ్చి సకల మానవాళి కొరకు క్రయధనం ఇవ్వకనే రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఈ ఆత్మ విమోచన ఎంత గొప్పదో తెలుసా? అన్నిటికంటే గొప్పదే. ఈ శరీరం మట్టికి మందైపోతుంది, కానీ ఆత్మకు చావు లేదు. కానీ నిజంగా నీ ఆత్మ రక్షించబడిందా? ఆలోచించుడు. చాలామంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, చాలామంది ఊరి చెప్తాల మీద కూర్చొని వింటున్నారు, చాలామంది ఊరి మిద్దల మీద కూర్చొని వింటున్నారు, చాలామంది ఊరి చివరిలో బైకుల మీద కూర్చొని వింటున్నారు, చాలామంది ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో చూద్దాం విడ్డూరమని వచ్చి అలాగా నిలబడి చూస్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ రాకపోయినా పర్వాలేదు, నేను దూరంగా ఏంటి చూస్తున్నాను, నేను వేరే డినామినేషన్ చెందిన వ్యక్తిని, నాకు వింటే చాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడి నుంచి జరిగి ఈ వాక్యం వింటున్నా, ఎక్కడి నుంచి నీవు ఈ వాక్యం వింటున్నా, యేసు నిన్ను వెతికి రక్షించడానికి, నీ ఆత్మకు విమోచన దయచేసడానికి, నీ ఆత్మకు విడుదల దయచేయడానికి నా యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీ ఆత్మకు విడుదల కలగాలని, శరీరానికి కాదు. జాతస్యం మరణం ధ్రువం ధ్రువం అని రాయబడింది. చచ్చేవాడు ఎప్పుడైనా చస్తాడు, చచ్చేవాడు ఎప్పుడైనా చస్తాడు. కానీ చచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రాత్రి నీ ఆత్మకు రక్షణ లేకపోతే, నీకు రక్షణ అనేది నీ జీవితంలో లేకపోతే, రక్షించబడి నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఇంకా పాపంలో జీవిస్తుంటే నీ ఆత్మకు విమోచన లేదు. కొంతమంది అంటారు, ఎవరు చూశారండి మణిబాబు గారు, చస్తే చచ్చాం పోతే పోయాం, గాలిలో ధూళి అనుకుంటారు. నువ్వు గాలి కాదు, ధూళి కాదు. నువ్వు గాలి కాదు, ధూళి కాదు. ఈ రాత్రి చాలామంది
యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక రకాలుగా అనుకుంటున్నారేమో, కానీ నా బైబిల్ చెప్తుంది ఏముందో తెలుసా? నశించిన జీవితాలను వెతికి రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఈ రాత్రి నశించిన జీవితాలను, ఆత్మ లేనిది ఎవరికో తెలుసా? కేవలం జంతువులకు మాత్రమే. ఆత్మ లేనిది కేవలం జంతువులకు మాత్రమే, కానీ ఆత్మ అనేది ప్రతి మనుషునికి ఉంది. ఎందుకంటే ఆయన మనుషుణ్ణి తన పోలిక చొప్పున ఆయన నరుడిని తయారు చేశాడు. వాడి నాసికారంధ్రంలో జీవవాయువు నూదగా నరుడు జీవము ప్లస్ ఆత్మాయను. నరుడు జీవాత్మాయాడు. ఆయన నాసికారంధ్రంలో అనగా ఆదాము నాసికారంధ్రంలో జీవవాయువు నూదగా దేవుడు అనగా దేవుడు పలుకగా మనుషుడు జీవాత్మాయాడు. ఇప్పుడు నీలో జీవమైనటువంటిది యేసు ఉన్నాడు. ఆత్మ అనేది నీలో ఉంది. ఈ శరీరం ఎప్పుడైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా నిన్ను మోసం చేయొచ్చు, ఎప్పుడైనా నిన్ను ఇది మోసం చేస్తుంది. నువ్వు ఎంత ఆపి పెట్టుకున్నా నీ శరీరం నిన్ను వదిలిపెట్టదు. ఒకరోజు ఒక గొప్ప సినిమా యాక్టరు ఆండ్రూ స్వెర్స్ అన్నటువంటి గొప్ప సినిమా యాక్టరు, అతను ప్రపంచంలోకెల్లా అత్యధికమైన ధనికుడుగా తను జీవిస్తూ ఉండేవాడు. అమెరికా దేశంలో తాను విచ్చలవిడిగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. ఒకరోజు అనుకుంటాడు, ఇంకా నేను కోటీశ్వరుని అవ్వాలి, ఇంకా నేను కోటీశ్వరుని అవ్వాలి, భూములు కొనాలి, పొలాలు కొనాలి, అంతస్తులు కొనాలి, కార్లు కొనాలి, విలాసవంతమైనటువంటి జీవితం జీవించాలని అన్నీ కొనడం ప్రారంభించాడు. ఒకరోజు శాతానుడు అతని గదిలో నిలబడట, ఆండ్రూస్, నీకింకా నేను ఎక్కువ ఆస్తినిస్తాను, నాకు నువ్వు దాసుడవుతావా అని అడిగిందట. యథార్థంగా జరిగిన సంఘటన. ఇంకా నేను నీకు ఎక్కువగా ఆస్తినిస్తాను, I shall give to the more assets to in your life, but bow down to me and tie up to slaves to me. నాకు నువ్వు బందీగా బానిసగా మారిపోవాలి, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నేనేం చెప్తే అది నీ శాసనంగా నువ్వు అనుమతించాలి. అలా చేస్తే నీకు ఇంకా నేను ఎక్కువ ధనాన్ని ఇస్తానని చెప్పాడు. ఇతడు ధనం మీద ఆశ కలిగిన వాడు వెంటనే ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య సంధి కుదిరింది. శాతానుడు ఆ రాత్రి కనపడి చెప్పేవాడంట, ఆండ్రూస్, రేపు రోజున గుర్ర పందాలకు వెళ్ళు, 4వ నెంబర్ మీద పందెం కట్టు, ఆ గుర్రం గెలుస్తుందని చెప్పేవాడు. ఇతడు సరిగ్గా 4వ నెంబర్ మీద కట్టగానే ఆ గుర్రం గెలిచేది, కోట్ల రూపాయలు తన అకౌంట్లోకి వచ్చేది. ఆండ్రూస్, రేపటి రోజున 1వ నెంబర్ గుర్రం మీద నువ్వు పందెం కట్టు, రేపు డబ్బులు వస్తుంది, ఇంకా నువ్వు ధనికుడవు. రేసుల్లో, పేకాట్లో, జూదములో, అన్నిట్లో విచ్చలవిడిగా డబ్బులు సంపాదించాడు. ఓ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈరోజు వాడిన కారు రేపు వాడడం లేదు, ఈరోజు ఉన్న ఇల్లు రేపు ఉండడం లేదు, ఈరోజు నివసిస్తున్నటువంటి భవంతి రేపు ఉండడం లేదు. అంత విలాసవంతంగా ఆండ్రూస్ బతుకుతున్నాడు. ఒక రోజున అతనికి ఒక పెద్ద టీంలో అతనికి ఒక 10 కోట్ల రూపాయలు రాబోతుంది. త్వరగా కారు తీసుకుంటున్నాడు, బయలుదేరుతున్నాడు, త్వరగా షూట్ వేసుకున్నాడు, ఆ షూట్కి బంగారు బట్టలు పెట్టుకున్నాడు, టై కట్టుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. శాతానుడు వచ్చి చేయిట పెట్టింది. ఆగో! ఆండ్రూస్ అన్నాడు, అదేంటి శాతాను, నన్ను ఆపుతున్నావు? నీ పుణ్యమే కదా ఈ ఆస్తి అంతా, నీ పుణ్యమే కదా ఇదంతా, నువ్వు అనుగ్రహించిందే కదా, నువ్వు నాకు దేవుడు కదా, నన్ను ఎందుకు ఆపుతున్నావు నువ్వు? అవన్నీ పక్కకు పెట్టు కానీ ఈరోజు నీ ప్రాణం నాకు కావాలి. నా ప్రాణమా? నేను నా ప్రాణాన్ని నీకు ఇవ్వను. నేను ఇంకా బతకాలి, ఇంకొక పెళ్లి చేసుకోవాలి, ఇంకా నేను ఆస్తిని సంపాదించాలి, ఇంకా నేను ఐశ్వర్యవంతం అవ్వాలి, ఇంకా నేను ఈ లోకమనంతా ఏలాలి, అనుభవించాలి, నన్ను వదిలిపెట్టు అని అంటుంటే శాతానుడు గట్టిగా అతని చొక్కా పట్టుకొని అమాంతంగా వెనక్కి లాగుతుంది. ఆండ్రూస్ అరుస్తున్నాడు, శాతాను నన్ను వదిలిపెట్టు, శాతాను నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి అని అంటుంటే అప్పుడు శాతాను అనింది, ఏయ్, ఇంతకాలం ఎందుకు నీకు దేవుడిగా కనబడ్డానో తెలుసా? ఇంతకాలం ఎందుకు నేను బందీని చేశాను తెలుసా? నువ్వు నా మాట వింటావని. నీకు నాకు ఒక ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం ప్రకారం నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇప్పుడు నాకు నువ్వు కావాలి, రా అని ఒక్కసారిగా వాడిని తీసుకెళ్ళి జీవంతో ఉండగానే అమాంతంగా ఒక ఫ్యాన్కి వాడిని ఉరేసి చంపేసింది. తనకు తానుగా సూసైడ్ చేసుకునేటట్టు ఈ వ్యక్తిని ప్రేరేపించింది. వీడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు ఆండ్రూస్? ఇప్పటిదాకా అర్థం కాలేదయ్యా. కోట్ల రూపాయల ఆస్తి అలాగనే ఆగిపోయింది. ఎటు చూసిన ఆస్తి, భవంతులు, ఒక్క పైసా కూడా ఆ మనుషుడు తీసుకొని వెళ్ళలేకపోయాడు.
ఎవరిని నమ్మాడో ఆ వ్యక్తి అతను మోసం చేశాడు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని నీ ఆత్మకు రక్షణ లేకపోతే నీ శరీరాన్ని నమ్ముకుంటే నీకు జరిగేది కూడా ఇదే. నీకు జరిగేది కూడా ఇదే. నువ్వు సంపాదించిన భూములు ఎవరు అవుతాయి, నువ్వు సంపాదించిన పిల్లలు, నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించినటువంటి విలాసవంతమైన ఒక్కటి కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. చరిత్రలో చాలామంది ధనం సంపాదించారు, ఒక్క పైసా కూడా భూలోకం నుంచి తీసుకొని వెళ్ళలేకపోయారు. నువ్వు తీసుకొని పోగలవా? ఈ రాత్రి నీ ఆత్మకు విమోచన లేకపోతే, నీ ఆత్మ రక్షించబడకపోతే, నీ ఆత్మకు అనగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడినట్టు నిశ్చయత లేకపోతే, ఈ రాత్రి నువ్వు వెళ్ళేది నరకానికి. జాగ్రత్త. ఎవరిని నమ్మి మోసపోతున్నావు నువ్వు? నా యేసుక్రీస్తు ప్రభు నీకు సమృద్ధిని ఇవ్వాలని, నా యేసుక్రీస్తు ప్రభు నీకు ఆశీర్వాదం ఇవ్వాలని, నా యేసుక్రీస్తు ప్రభు నీకు ఆరోగ్యం ఇవ్వాలని, ఈ రాత్రి నీ ఆత్మకు విమోచన దయచేయాలని ఆయన కార్చిన రక్తము ఇక్కడ నిలబడి ఉన్నది. ఒప్పుకున్నోళ్ళు చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఇక్కడ నిలిచి ఉన్నది. సకల మానవాళ్ళని కడిగి పరిశుద్ధపరచడానికి, సకల మనుషులు నీతిమంతులను చేయడానికి. అందుకే వాక్యం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి నీ ఆత్మ కలిగిన ప్రతి కల్మషము నుండి, నీ మనసు కలిగిన ప్రతి కల్మషము నుండి, నీ తలంపుల వల్ల కలిగిన ప్రతి కల్మషము నుండి ఈ రాత్రి యేసు రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఇవ్వగలవా నీ జీవితాన్ని? ఆత్మకు విమోచన. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనగా 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియునైనటువంటి యేసు ప్రభువు నందు ఆయన రక్తము వలన, ఈ మాట నోట్ చేసుకోండి, యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు మనకు విమోచనము కలుగుచున్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు రక్తము వలన. ఈ రాత్రి నీ ఆత్మకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు రక్తము వలన. ఈ రాత్రి నీకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు రక్తము వలన. ఈ రాత్రి నీ పాపమునకు క్షమాపణ ఎక్కడుందంటే యేసుక్రీస్తు రక్తము వలన. ఈ రాత్రి నీ ఘోరమైన పాపపు జీవితానికి విడుదల ఎక్కడుందంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన. ఆయన రక్తము లేకుండా నువ్వు రక్షించబడ్డం అసాధ్యం. ఆయన రక్తం లేకుండా నువ్వు శిక్షను తప్పించుకోవడం అసాధ్యం. అందుకే నీ ఆత్మకు మొదట విమోచన ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. రెండవది దేహ విమోచన. దేహ విమోచన, ది రిడెంప్షన్ ఆఫ్ ద బాడీ. రిడెంప్షన్ ఆఫ్ ద బాడీ. దేహ విమోచన, దేహ విమోచన. చదవండి నాతో పాటు దయచేసి చూడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. 8వ అధ్యాయం 23వ వచనం. ఆత్మ యొక్క ఏంటమ్మా? మైక్ తీసుకుని చదవచ్చు కదా, ఎందుకు ఇట్లా బాధ పెట్టేది? చదువు తల్లి, చదువమ్మా. మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము, ఆమేన్ చెప్పండి. దేహ విమోచన కొరకు, ఈ శరీరంలో నుంచి విడుదల కొరకు. ఈ శరీరంలో నుంచి విడుదల ఎప్పుడు కలుగుతుందిరా భగవంతుడా? ఈ దేహంలో నుంచి నేను విమోచించబడితే కదా ఈరోజు నాకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోక రాజ్యం నాకు దొరుకుతుంది. స్టీఫెన్ ఒక రోజున ఒక వ్యక్తి అడిగాడట, ఏమయ్యా పరలోక రాజ్యానికి ఎవరు పోతారు అని అంటే, అందరూ నేను పోతాను చేతులు పైకెత్తారు. ఆ వ్యక్తి అన్నాడట, పరలోక రాజ్యానికి ఎవరు పోతారో తెలుసా? చచ్చినోడు మాత్రమే పరలోక రాజ్యం పోతాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. బతుకుండే వాళ్ళు ఎవడు పోడు. నువ్వు చావాలి, నువ్వు భూ సంబంధంగా చావాలి. నీ శరీర సంబంధమైన క్రియలు చంపబడాలి, నీ శరీర సంబంధమైన ఆలోచనలు చంపబడాలి, నీ మస్తిష్కంలో ప్రతి విధమైన పాపపు చెర అన్నది యావత్తు చంపబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అనగా రోమీయులకు 8వ అధ్యాయం 23వ వచనంలో, నేను ఈ దేహములో మూలుగుతున్నాను. ఎంతగా మూలుగుతున్నాడంటే అంతగా ఈ దేహంలో మూలుగుతున్నాడు. అయ్యో, నన్ను విడిపించేది ఎవరయ్యా ఈ దేహంలో నుంచి? ఈ దేహము నిత్యం నన్ను పాపానికి ప్రేరేపిస్తుంది. ఈ దేహం ఎప్పుడు నన్ను పాపానికి, వ్యసనానికి నన్ను తీసుకెళ్తుంది. ఒకప్పుడు నేను తాగుపోతుండే, యేసయ్యను నమ్ముకున్న తర్వాత అప్పుడు కూడా నేను తాగుపోతున్నానని శాతానుడు చాలా లాగుతూ ఉంటుంది కొంతమందిని. నన్ను కదమ్మో, కొంతమందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. వాడికి ఇంకా అప్పుడు యేసుప్రభు నమ్ముకొని కూడా సినిమాల కోసం అప్పుడప్పుడు చూద్దామని వాడి దేహంలో నుంచి ఆ కోరికలు కలిగి సినిమాల వైపు తిరుగుతుంటాడు.
కొంతమందికి దొంగతనాలు చేసే అలవాట్లు ఉంటాయి. యేసుప్రభుని నమ్ముకొని కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. చిన్న చిన్న దొంగతనాలు. హాస్పిటల్కి ఒకరిని తీసుకెళ్ళారు. వాడు విషం తాగాడు. తాగి గలగలగల కొట్టుకుంటున్నాడు రక్తం గక్కి. డాక్టర్ అడిగాడు, నాయనా నువ్వు ఎంత తాగావురా అని అడిగితే వాడు అన్నాడు, అయ్యా ఆ విషంలో 2 మూతలే తాగానయ్యా నేను అన్నాడు. ఎంత అన్నాడు? అది లీటర్ బాటిల్, ఇది థమ్సప్ తాగుతావే అట్టాటి లీటర్ బాటిల్. ఎంత తాగాడు? ఎంత చెప్పాడు వాడు? 2 మూతలే తాగారు అన్నాడు. డాక్టర్ అన్నాడు, నువ్వు మూత తాగినా విషమే, అర్థమైందా? 1/2 మూత తాగినా విషమే. నువ్వు తాగిందేంటి? విషము. నువ్వు నీ దేహంతో చేసిందేంటి? పాపము. ఈ పాపం వలన శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. ఈ రాత్రి చాలామంది ఎంతగా నలిగిపోతున్నారు తెలుసా దేహాలలో. నాకు తెలుసు. నేను ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాను, యథార్థంగా జరిగిన సంఘటన. ఆ ఊరికి వెళ్తే ఒక యవనస్తుడిని చైన్లతో కట్టేస్తున్నారు. వాడిని మీటింగ్కి తీసుకొచ్చారు. మీటింగ్ కూడా తీసుకొని వచ్చి ఆటోకి ఒక చైన్ కట్టున్నారు, వాడిని కుర్చీలో పెట్టి ఒక చైన్ కట్టున్నారు. నేను ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ సహోదరుడిని సంకెళ్ళతో కట్టేస్తున్నారంటే, మణిబాబు గారు వీడికి ఒక దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఏంటంటే వీడు రాత్రిపూట తన శరీరాన్ని తను కోసుకొని బ్లేడ్తో రక్తాన్నంతా గ్లాసులో అట్ట పట్టుకొని కూడా తాగేస్తాడు. యథార్థం. వాడు రక్తాన్ని అలాగా వాడి రక్తాన్ని వాడే తాగేస్తాడు. రక్తం అని అనగా దేహం నుంచి విమోచనించడానికి కాదు, వాడి దేహంలోనికి దురాత్మ వెళ్ళి వాడిని విరిపించడం ప్రారంభించింది. పైపెచ్చు అంతటితో ఆగలేదంట. వాడి శరీరం అంతా కోసుకొని ఎక్కడ చూసినా ఘాట్లు అయిపోయి ఉంటే రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా చేతులు కాళ్ళు పట్టుకొని అమాంతగా కొరికేసి వాళ్ళ రక్తాన్ని తాగుతాడంట వాడు. ఇంకా ఆ ఊరోళ్ళు వాడిని రాళ్లతో కొట్టి ఇంకా లాభం లేదని వాడిని తీసుకెళ్ళి సంకెళ్ళతో గట్టి ఒక ఊరవతల పాడుబడిన ఇంట్లో బంధించేశారు. ఒకరోజు నా యొక్క అంబాజీపేటలో మీటింగ్ జరుగుతున్న ఎన్కొత్తపల్లి అనే ప్రదేశంలో ఆ మీటింగ్స్కి వాడిని తీసుకొచ్చారు. ఆ ఆటోకి వాడిని ఒక చైన్ కట్టున్నారు, ఒక చైన్ కుర్చీలో వేసి కూర్చోబెట్టి కట్టున్నారు. నేను వాడిని చూడగానే వాడు అమాంతంగా తెరిచి ఎవరిని కొరకదామని ఒక కుక్క ఎగబడినట్టు ఎగబడుతున్నాడు. ఈ రాత్రి దేహంలో అనేక మంది దురాత్మల చేత పీడించబడుతున్నారు. అనేక మందికి అనారోగ్యములు పడి బాధించబడుతున్నారు. కొంతమందికి వ్యసనాలలో పడి దేహంలో విడిపించబడలేకపోతున్నారు. చాలా మంది యవనస్తులు రకరకాల వ్యామోహముల చేత బంధించబడి ఆత్మ కలిగిన కల్మషం నుంచి విడిపించబడలేక ఈ శరీరాన్ని నమ్ముకున్నందుకు ఈ శరీరం వల్ల వచ్చే ప్రతి అపవిత్రతను బట్టి అనేక సార్లు రోధిస్తూ మూలుగుతుండే వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. వాడు అన్నాను నేను, అయ్యా మీరు భయపడకండి, నా యేసుక్రీస్తు ప్రభు ఈరోజు బంధించబడిన ఇతన్ని విడిపించడానికి దిగి వచ్చాడు. బంధించబడిన ఇతన్ని విడిపించడానికి వచ్చాడు, దిగులు పడకండి అని చెప్పగానే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా, నా చుట్టూన్న ప్రేయర్ టీము పరిశుద్ధులందరూ ప్రార్థిస్తుండగా ఆ దురాత్మ వాడిని విడిచిపెట్టి రకరకాల దేవుళ్ళ పేర్లు చెప్పి అరుస్తూ గిలగిల కొట్టుకుంటూ వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా కళ్ళతో నేను చూశాను. 3వ రోజు మీటింగ్కి వాడు మంచి వస్త్రాలు వేసుకొని ఆ స్టేజ్ దగ్గరగా కూర్చొని నా వైపే చూస్తుండడం నేను చూశాను. హల్లెలూయా. దేహాల నుండి విమోచన కలగాలని అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అయ్యో నాకు దేహంలో నుంచి విమోచన కలగాలని, ఈ దేహంలో నుంచి విడుదల కలగాలని ప్రతిరోజు ఈ దేహంలో మూలుగుతున్నాను నేను, గువ్వ మూలిగినట్టు. ఈ రాత్రి నీకు అనేకమైన బాధలు ఉండొచ్చు, అనేకమైన కష్టాలు ఉండొచ్చు, అనేకమైన అనారోగ్య స్థితిగతులు ఉండొచ్చు, అనేకమైనటువంటి శ్రమలని జీవితాన్ని వెతుకుతుండొచ్చు. నువ్వు భయపడవద్దు. ఈ దేహానికి విమోచన అన్నది ఒక రోజు కలుగుతుంది. ఆమేన్. అది ఎప్పుడైనా కలగొచ్చు. నేను అనుకుంటాను, అయ్యా నా దేహానికి విమోచన ఇప్పుడు కలిగిన సంతోషమనయ్యా, నన్ను తీసుకెళ్ళడానికి 100 మంది దేవదూతలు భూలోకానికి వచ్చి తీసుకెళ్తారు. ఆమేన్. నాకు ఆ నిశ్చయత ఉంది. ఈ దేహంలో నేను మూలుగుతున్నాను, నాకెప్పుడు విడుదల కలుగుతుందా? పక్షిరాజు రెక్కలు ధరించినట్టు ఎగిరి వెళ్ళిపోవడానికి ఈ మనుషులు కుట్రలు, మనుషులు మాయ మాటలు, మనుషులు కల్పితాలు, మనుషులు వాడుకొని అవసరానికి వదిలేసేవాళ్ళు. ఆకలైతే నిన్ను ఒక ఇస్త్రలాగా వాడుకుంటుంది ఈ లోకం. నిన్నే, నీ మీద ప్రేమ, మీ మీద జాలో కాదు, నిన్ను ఒక ఇస్త్రలాగా వాడుకుంటారు. అవసరం అయిపోయిన తరువాత, నీతో పని అయిపోయిన తర్వాత నిన్ను ఒక ఎంగిలి ఇస్తరుగా బయటకు పడేస్తారు.
ఈ రాత్రి రక్త సంబంధుల చేత గాయపడిన వాళ్ళు, బంధువుల చేత వేధించబడిన వాళ్ళు, రక్త సంబంధుల చేత రాబంధుల్లాగా పీడిన వాళ్ళు అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. నువ్వు ఎంత మూలుగుతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఈ రాత్రి నీ కన్నీటికి నా యేసయ్య జవాబు ఇవ్వడమే కాదు, ఈ దేహంలో మూలుగుతున్న నీకు నిజమైన విమోచన యేసుక్రీస్తు రక్తములోనే ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా, యేసుక్రీస్తు రక్తములోనే ఉన్నది. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అనగా 5వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మనము గట్టిగా చదువు తల్లి. మనం దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము ఈ శరీరం పైన ధరించుకున్న అపేక్షించుచు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మూలుగుతున్నాం మనము? ఆ పైనుంచి వచ్చేటువంటి ఆ మహిమా వస్త్రము, ఆ మహిమ కలిగినటువంటి ఆ శరీరము ఈ మూలుగుచున్న ఈ దేహంలోకి వచ్చి ధరించుకోవాలని ఎదురు చూస్తున్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. స్పేస్కి వెళ్ళే వాళ్ళు, ఏం స్టీఫన్, స్పేస్కి వెళ్ళే వాళ్ళు షూట్లు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక పెద్ద హెల్మెట్, అది గాజు హెల్మెట్, వాళ్ళు వేసుకున్నటువంటి షూటు చాలా బరువు, మీరు నమ్మరు, చాలా బరువు, దాదాపు ఒక 400 కేజీలు ఉంటుందంట. కొంచెం కూడా గాలి లోపలికి పోకూడదు. శూన్యంలో ఉన్న ఎయిర్ ఒక్కటి కూడా లోపలికి పోకుండా ఆ షూట్ యావత్తు అంత భద్రం చేయబడి ఉంటుంది. ఆ షూట్ వేసుకొని వాళ్ళు స్పేస్లో అంటే శూన్యంలో తిరిగి దాదాపు ఇప్పుడు కూడా 16 మంది పైన తిరుగుతున్నారు. 3 నెలలైంది వాళ్ళు వెళ్ళి. స్పేస్ ఎక్సెస్ అనేటువంటి ఒక పెద్ద న్యూమో వైక, ఆ న్యూమో వాహనం పైన ఉంది. ఇప్పుడు దాంట్లో మనుషులు పైన తిరుగుతూ ఆకాశంలో అన్ని రిపేర్లు చేస్తున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి. వాళ్ళు వేసుకున్న షూట్లు ఎలా ఉంటుందంటే చాలా శక్తివంతమైనవి. ఆ షూట్లు వేసుకొని వాళ్ళు అక్కడ పనిచేస్తారు. ఇప్పుడు ఆ షూట్ వేసుకొని వాడు మన కోళ్ళపూడికి వచ్చినాడు అనుకోండి, ఏమన్నాయా, ఆ షూట్ వేసుకొని మన అక్కడికి వచ్చి మన ఊరికి వచ్చి మన కోళ్ళపూడిలో వీధులు నడుచుకుంటూ పోయాడు అనుకోండి, ఈ వీధిలో ఉన్న కుక్కలు వాడిని బతకనిస్తాయండి? చెప్పాలి గట్టిగా బతకనిస్తాయా? చెప్పాలి గట్టిగా బతకనిస్తాయా? బతకనీవు. కుక్కలన్నీ వాడి మీద ఎగబడి వాడిని పీకు తినడం ప్రారంభిస్తాయి, కాలు చేయి పీకు తినేస్తాయి. ఇప్పుడు ఆ స్పేస్ షూట్ ఎక్కడి వరకు పరిమితం? అది ఆకాశం వరకే పరిమితం. భూలోకానికి వస్తే ఆ స్పేస్ షూట్ ఇక్కడ సరిపోదు. పోనీ ఒకవేళ మనలాగా వేసుకున్నటువంటి డ్రెస్ వేసుకొని ఆకాశంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళి నేను నివసిస్తానంటే సెట్ అవుతుందండి? చెప్పాలి గట్టిగా, సెట్ అవుతుందా? మాడి ఒక్క సెకండ్కి మసైపోయి బొగ్గుగా అయిపోతాం. కనీసం భూమి మీద కూడా రావుడు. తెగిన గాలిపట్టి ఎట్లా గరగరగర తిరుగుతుంటుందో అటు శూన్యంలో ఇక్కడ కాదు, ఇంకా కోటాను కోట్ల 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 సంవత్సరాలు పైన నేను ఇంక తిరుగుతుంటావు, కుళ్ళిపోవు. అర్థమైందా? ఎక్కడెక్కడ నీ శరీరం అంతా కూడా పిచ్చులు అయిపోతుంది అక్కడ ఆ వాతావరణానికి. 800 డిగ్రీల సెల్సియస్ ఉంటుందంట పైన టెంపరేచర్. అంటే ఈ శరీరము అక్కడ పనికిరాదు, అక్కడున్న దేహాలు కలిగిన వస్త్రాలు ఇక్కడ పనికిరావు. అదేలాగనే ఈ శరీరంతో మనం పరలోకానికి వెళ్ళలేం. కొట్టండి చప్పట్లు గట్టిగా. అర్థమవుతుంది? ఈ శరీరంతో పరలోకానికి వెళ్ళలేం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే అక్కడి నుంచి వచ్చే వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటేనే అక్కడికి వెళ్ళగలవు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. అక్కడి నుంచి వచ్చే ఒక మహిమా దేహము ఈ శరీరానులోకి వెళితే, ఈ శరీరం నన్ను విడిచిపెట్టి వెళ్ళగానే ఈ ఆత్మ అలాగే నిలబడి ఉంటుంది. నిలబడగానే ఒక్కసారి ఆ మహిమా దేహము నన్ను ధరించుకోగానే అప్పుడు నేను పరలోకంకి వెళ్తా. నా శరీరం మట్టికి మన్నైపోతుంది, అది తిరిగి మళ్ళా గాలో ధూలో మారిపోతుంది. వాడు కాలుస్తాడు, పూడ్చి పెడతాడు, లేకుంటే తీసి ఏలాడగడతాడు, లేకుంటే పెట్టి ఆ యొక్క యాష్లో పెట్టి అమాంతగా తోసి ఒక్క సెకండ్లో బూడిదగా బయట తీస్తాడు, ఏం తెలీదు. కానీ ఈ యొక్క దేహం మాత్రం ఎందుకు మూలుగుతుందో తెలుసా? అయ్యో నేను త్వరగా ఆ మహిమా దేహాన్ని ధరించుకోవాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అక్కడ నా యేసును చూడాలని ఇక్కడ చాలా మంది యేసు క్రీస్తు ప్రభు కొరకు దేహ విమోచన కలిగి జీవించాలని బతుకుతున్నారు. కొట్టండి. దేహ విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. మూడోది చాలా ప్రత్యేకమైంది, సృష్టి విమోచన. సృష్టి విమోచన, ద రిడెంప్షన్ ఆఫ్ ద యూనివర్స్. సృష్టి విమోచన. ఈ సృష్టి విమోచన గురించి ఒక మాట నేను చెప్తాను, దయచేసి నాతో పాటు చూడండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. 8వ అధ్యాయం 19వ వచనం. చదువునన్నా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. కొంచెం గట్టిగా చదువు తల్లి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఇంకొంచెం గట్టిగా చదువు నాన్న, కొంచెం వాల్యూమ్ పెట్టినాను.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. సృష్టి యావత్తు విమోచన కొరకు కనిపెడుతుంది. అయ్యో యేసు, నువ్వు త్వరగా రా, నువ్వు త్వరగా రా, త్వరగా రా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఆదాము మొదలుకొని ఈ సృష్టి యేసయ్య రాకడ కోసం కనిపెడుతుంది. నీకు తెలుసా? ప్రతి దైవజనుడు తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఒక గవర్నమెంట్ ఉద్యోగం సరైన సమయానికి డ్యూటీకి వెళ్ళలేడు. అర్థమవుతుందా? ఒక రైతు కింద పనిచేసేటువంటి ఒక వ్యవసాయకుడు సరైన సమయానికి వెళ్ళి పొలంలో నడుము వంచలేడు. ఒక సేవకుడు నిజంగా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వలేడు. ఖచ్చితత్వం, ద రైట్ ఇస్ ద టైమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ద ఎవ్రీ గాడ్ సర్వెంట్. Without the punctuality, the God shall not be used to our life for his sacrifice. ఆయన నన్ను విడిపించింది ఎందుకంటే నీ యొక్క మిగిలిపోయిన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి కాదు. దేవుని కోసం చేస్తానని చేయకుండా నీవు నీలాగా నిర్లక్ష్య పెట్టుకుంటే అమాంతంగా దేవుడు చూస్తూ ఉన్నాడు అనుకోవద్దు. నీకు ఇష్టం వచ్చిన టైంకి నువ్వు సేవ చేస్తావు, ఇష్టం వచ్చిన టయానికి రైతు దగ్గరికి వెళ్తావు. రైతు ఏమంటాడు తెలుసా? రేయ్, నేను 9 గంటలకు వచ్చి నేను పొలంలో నేను నడువు వంచమన్నా, నువ్వు 10 గంటలకు వచ్చావు, నేను కూలి ఈయన పోరా అంటాడు. ఏమంటాడు? అన్నయ్య కూలి నేను ఇవ్వను. అప్పుడు ఏమనాలి వాడిని? అయ్యా 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 నేను 1 గంట లేటుకు వచ్చా కదయ్యా, ఒక 10 రూపాయలు తగ్గించుకో. 10 రూపాయలు కదా, 100 రూపాయలు. అయ్యా 100 రూపాయలు తగ్గించుకొని 400 నాకు కూలి అయ్యా. ఒక సాధారణమైన వ్యవసాయకుడు ఒక రైతు దగ్గరికి లేటుగా పనికిపోతేనే వాడు కూలిని కత్తరిస్తున్నాడే. ఈ సృష్టి యావత్తు ఉదయం 6 గంటలకంతా సూర్యుడు అస్తమించి సాయంత్రం 5:30కంతా అస్తమిస్తున్నాడు. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు చంద్రుడు అస్తమించి సరిగ్గా ఉదయం 4 గంటలకంతా అస్తమిస్తున్నాడు. అంటే ఎవరు వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు? ఇంత ఖచ్చితంగా సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడి పనిచేస్తుంది. ఇంత ఖచ్చితంగా సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడి పనిచేస్తుంది. ఎప్పుడో ఆదికాండం 1వ అధ్యాయంలో సూర్యుడు కలుగును గాక అంటే ఆ కలిగిన సూర్యుడు నేటికి దేవుని మాట వింటున్నాడే. చంద్రుడు కలుగును గాక అంటే దేవుని మాటకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నాడే. సముద్రం అనగానే సముద్రం సైతము దేవుని మాటకు లోబడి ఇసుకకు అనగా సరిహద్దులు మేరకుండానట్లు దేవుని మాటకు లోబడి ఇసుకను దాటి బయటకు రావట్లేదు. అంత పెద్ద సముద్రము. ఆమేన్. ఎంత పెద్ద సముద్రము! ఆ సముద్రం పొంగితే ఊర్లు నాశనం అయిపోతాయి. కానీ ఆ ఊర్లు దాటి నాశనం చేయకుండా ఆ యొక్క సముద్రంతో ఇసుక ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది ఇసుక? చాలా కొంచెమే ఉంటుంది. ఒక కొంచెమే ఎంత ఉంటుంది? ఒక 20 మీటర్లు, 30 మీటర్లు, లేదా ఒక అర కిలోమీటర్ వరకు ఉంటుంది. 1/2 కిలోమీటర్లు ఇసుక కొన్ని లక్షల కిలోమీటర్ల సముద్రానికి లెక్క అన్నయ్యా? చెప్పన్నయ్యా, ఏమండి? అర్థమవుతుందని చెప్తున్నది. 1/2 కిలోమీటర్ ఉన్నటువంటి ఇసుక అట్ట లేదా ఆనకట్ట కొన్ని లక్షల కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్రానికి పెద్ద లెక్క. ఒక్కసారి అనగా అమాంతం వచ్చి అందరి నాశనం చేసేయగలదు. కానీ ఆ దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఇసుకను సరిహద్దును నువ్వు మీరకూడదు అన్నాడు. ఇప్పటికీ సముద్రం దేవుని మాటకు లోబడింది. సృష్టి యావత్తు ఇప్పుడు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని చేస్తుంటే ఈ మనిషి మాత్రం దేవుని చిత్తాన్ని చేయట్లేదు. సృష్టిని మర్చిపోయే దేవుడు సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని పూజిస్తున్నాడు. సృష్టికర్తను మర్చిపోయాడు ఈ మనిషి. నేను కూడా ఒకప్పుడు అలాగనే ఉన్నాను. నిద్ర లేచిన వెంటనే అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఇంత నిష్ట కలిగిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఇంత నిష్ట కలిగిన మనుషులతో ప్రయాణం చేసిన వ్యక్తిని నాకు యేసు ప్రభు అంటే తెలియదు. నీకులాగా నేను దూరంగా నిలబడ్డాను. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన విగ్రహారాధన, ఎటు చూసిన రకరకాల పైచాచిక శక్తులని నా శరీరం అంతా తాండవించేటివి. రకరకాల తాయితులు, రకరకాల విభూదులు, రకరకాల తిలకాలు నా శరీరం అంతా తాండవిస్తూ బతికాను. నేను ఎక్కడ కనపడితే అక్కడ నేను చెట్టుకు పుట్టుకు మొక్కేవాడిని. నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, నా జీవితంలో శాంతి లేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నట్టు కాదు, నాకు పక్షవాతం వచ్చి ఇలాగ నేను నడుచుకుంటూ తిరిగాను. పక్షవాతం వచ్చి ఇలాగ నడుచుకుంటూ తిరిగితే నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి అన్నారు. చూసిన వాళ్ళందరూ కురూపి అన్నారు. పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయింది, నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు, అంత నత్తితనం వచ్చేసింది పక్షవాతం వల్ల. కన్ను పూర్తిగా సన్నగిల్లిపోయింది. కుడికన్ను పూర్తిగా నాకు గమనించి చూస్తే చిన్నదిగా ఉంటుంది. అంతటి పక్షవాతపు రోగినైపోయాడు. పూలమ్మని చోట కట్టెలు అమ్ముకోలేక
ఇక బతకడం వృధా అనుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. పిచ్చితనం ఎక్కువైపోయింది, మతి చెలించిపోయింది. పిచ్చివాడిని 4 వీధులు తిరుగుతూ ఉండేవాడిని. పట్టడన్నం కోసం ఊరూరు తిరిగాను. ఏ తలైన అన్నం పెడితే అంత అన్నం తిని అరుగుల మీద పడుకునేవాడిని. రకరకాల శక్తులు, రకరకాల దురాత్మలు నా శరీరాన్ని పట్టి పీడించు చేత నా శరీరం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఆ పైసా ఈ పైసా కోసం వాళ్ళని వీళ్ళని అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎవరు అన్నం పెడతారని రాత్రిపూట అరుగుల మీద కూర్చొని ఆ పట్టడన్నం కోసం దేగి అని ఎదురు చూసేవాడిని. పట్టడన్నం కోసం. ఇక బ్రతకడం నేను వృధా అనుకొని సూసైడ్ చేసుకున్నాను. ఆ సూసైడ్ యొక్క ప్రభావం వల్ల నేను కోమాలోకి వెళ్ళిపోయాను. నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. పోస్ట్ మార్టం రూమ్ పక్కనే నేను పడిపోయి నన్ను తీసుకెళ్ళి పడేశారు. డాక్టర్లు చెప్పారు, ఖచ్చితంగా యవనస్తుడు చచ్చిపోతాడు, ఇక బతకడు, ఈ అబ్బాయి చచ్చిపోతాడు, ఇంక బతకరన్నారు. ఆ పోస్ట్ మార్టం రూమ్ పక్కనే, ఆ శవాల గది పక్కన నన్ను పడేసినప్పుడు ఆ రాత్రిపూట వికృతంగా నేను అరుస్తుండేవాడిని. ఎంతగా అరిచేవాడిని అంతగా అరిచేవాడిని. రకరకాల దురాత్మలను పీడిస్తున్నప్పుడు ఆ విష ప్రభావం నాకు ఎక్కువైపోయి నా కంటి చూపు మందకెళ్ళిపోయినప్పుడు ఆ విషమంతా నా శరీరంలో విచ్ఛిన్నమైపోయి నేనంతా ఒక బ్లూ కలర్గా మారిపోయినప్పుడు ఆ పిచ్చితనం ఎక్కువైపోయి అరవడం ప్రారంభించాను. మెదడు కొట్టేసింది ఆ విషము. పూర్తిగా మనిషిని నేను కోల్పోయాను, మనిషి రూపాన్ని కోల్పోయాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఒక కరపత్రిక ఇచ్చి, యేసు ప్రభుని నమ్ముకో బాబు, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నమ్ము అని అంటే నాకెక్కడో వినపడుతున్నాయి ఈ మాటలు. ఎక్కడో వినపడుతున్నాయి. కొన్ని లోయల గుండా వెళ్తే ఎంత ఉంటుందో ఆ ప్రతిధ్వని అలా వినపడుతున్నాయి. దీని అమాంతంగా బలవంతంగా ఆ యొక్క కరపత్రిక తీసుకొని ఎవరు ఈయన అని అన్నాను. వాళ్ళు అన్నారు, యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ముకో బాబు అంటే అన్నాను. నాకు ఈ దేవుడు అక్కర్లేదు, మా వాళ్ళు 300 కోట్ల మంది ఉన్నారు. 3 కోట్ల మంది మా వాళ్ళు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 కోట్ల మంది ఉన్నారు. నాకు అక్కర్లేదు ఈ దేవుడు అన్నాను. వాళ్ళు ఏవో కొన్ని మాటలు చెప్పారు, ఏదో చిన్న ప్రార్థన చేసినట్టుగా ఉన్నారు. ఆ కరపత్రిక నా చేతికి ఇచ్చారు. దాన్ని తీసి నా గుడ్డల మూట కింద, నా తలగడ కింద పెట్టుకున్నాను. ఒక సంచి ఉండేది నా దగ్గర, గోతంతో కుట్టిన సంచి ఒకటి, ఆ గుడ్డలకు మూట కింద పెట్టుకున్నాను ఆ కరపత్రికను. ఆ రాత్రి నేను ఏడుస్తున్నాను వెక్కిపెట్టి, సర్వేశ్వరా నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడు, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడు. నా కిటికీ ఎదురుగా 7 గుంటలు కనపడుతున్నాయి. నా కిటికీ ఎదురుగా ఆ స్వయంపడినటువంటి కాశీ విశ్వనాథుడు కనబడుతున్నాడు. నేను శ్రీకాళహస్తిలో పుట్టాను. శ్రీ అనగా శ్రీ మన సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. దక్షిణ కాశీలో పుట్టినటువంటి మహాపుణ్యక్షేత్రంలో పుట్టానని గర్వించాను. అచేతన స్థితిలో పడిపోయాను, నిస్సహాయతలోకి వెళ్ళిపోయాను. నేను ఇప్పుడు మూలగొడను ప్రారంభిస్తున్నాను, చావు వస్తే బాగుందని. ఆ రాత్రి నేను వికృతంగా అరుస్తూ ఉంటే నా పక్కనున్న వార్డులో ఉన్న వాళ్ళు అనుకుంటారంట, ఈ రాత్రి ఖచ్చితంగా యవనస్తుడు చచ్చిపోతాడు, ఏదో ఒక చీకటి శక్తి ఇతను ఆవరించింది, ఈ రాత్రి ఇతను చంపుకొని తీసుకెళ్తుంది, చస్తాడు ఇతను రాత్రికి అనుకున్నారంట. ఆ రోజు 60 క్యాండ్ల బల్బులు, 10 రూపాయల బల్బులు ఉండేటివి. ఆ హాస్పిటల్ ఆ వార్డులో 10 రూపాయల బల్బు వేస్తున్నారు. నేను ఆ బల్బుపై చూస్తూ అరుస్తున్నాను. ఇక చచ్చిపోతే బాగుందని నా తలగడ దగ్గరటువంటి ఆ యొక్క గుడ్డల మూట తీసుకొని నా ముఖం మీద గట్టిగా కప్పుకునేసాను. 1 నిమిషం అయిపోయింది, 2 నిమిషాలు అయిపోతున్నాయి. ఇక కొద్దిసేపట్లో గాలిలో పత్తి దూది ఏ రీతిగా ఎగిరిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం అమాంతంగా తేలిపోతుంది. నాకు అర్థమైపోతుంది, ఎవరో నా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. తల్లిని కోల్పోయాను, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాను, నా అంటూ ఎవరు లేరు, ఉన్నా నా చుట్టూ ఎవరు లేరు. పత్తి గాళ్ళు దూదిలో తేలుతూ ఉంటే ఇక కొద్దిసేపట్లో నా దేహంలో నుంచి నా ఆత్మ వెళ్ళిపోతుందని నాకు అర్థమవుతుంది. ఉన్నట్టు ఉండే ఆ వెలుగులో నుంచి అచేతన స్థితిలో పడి ఉన్న నా యొద్దకు తెగని కత్తిపీట మీద మాంసానికి వస్తే ఏ రీతిగా అయితే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము నా యొద్దకు వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాత్రి నా యేసు ప్రభు నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను తాకింది, నన్ను ముట్టి స్వస్థపరిచి నన్ను నిలబెట్టాడే ఆ మహా గొప్ప దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు ఎంతటి అనారోగ్యంలో ఉన్నా ఈ రాత్రి నీకు విడుదల కాబోతుంది. ఎన్ని రకాల శ్రమలతో వచ్చినా నీ శ్రమ నుంచి నీకు విడుదల కాబోతుంది. ఎంత కష్టాల కడల్లో వచ్చినా ఈ రాత్రి నీకు విడుదల కాబోతుంది. ఎన్నిసార్లు నువ్వు గొడ్డుపోతుని పిల్లబడ్డావో వారి కన్నులు ఎత్తిన దేవుడు సంతృప్తి కలిగిన ఇల్లాలుగా నిన్ను చెయ్యబోతున్నాడు.
ఎవరి ఎదుటైతే నువ్వు అన్ని విషయాలలో ఓడిపోయావో, ఎవరి ఎన్ని ఎంట్రులోకి వెళ్ళినా నీ జీవితం అంతా ఓటమి అయిపోయిందో, ఆ ఓటమి కలిగిన జీవితాన్ని, చిరిగిపోయిన ఇస్తర కంటే ఘోరమైన జీవితాన్ని ఈ రాత్రి కుట్టి రాజభోజనం వడ్డించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన పేరు ఈ రాత్రి విమోచించే దేవుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఈ సృష్టి యావత్తు ఈ సృష్టికర్తను తలంచుకొని రోధిస్తూ మూలుగుతుంది. వచ్చేయ్యా తొందరగా, ఈ మనుషుల్ని భరించలేకపోతున్నానయ్యా. వీళ్ళు సృష్టికర్త నిన్ను మరచి సృష్టిని పూజిస్తున్నారయ్యా. నువ్వు తొందరగా వచ్చేయి. మీరు నమ్ముతారో లేదో కానీ గ్లోబల్ వార్మింగ్ ఏంటంటే ఈరోజు ఈ 46 డిగ్రీల టెంపరేచర్. ఈరోజు ఎందుకు ఎండలు తీరుతున్నాయో తెలుసా? మన కళ్ళ ఉన్నటువంటి సూర్యుడు సైతము తన ప్రతాపాన్ని, ఉగ్రతను భూమి మీద కుమ్మరిస్తున్నాడు. తెలుసా నీకు? పైనుంది ఒక షెల్టర్ లాంటి ఒక ఓజోన్ పొర. ఆ ఓజోన్ పొర రోజు కరిగిపోతుందట. ఇక రోజు కరిగిపోతూ ఉంటే ఒక్కసారిగా సూర్యుల నుంచి వచ్చిన డైరెక్ట్ యురేనస్ కిరణాలు మనుషుల మీద పడగానే మనుషులు మాడి మసైపోయే రోజులు రాబోతున్నాయి. నీకు తెలుసా? ఏ సృష్టి అయితే ఇప్పుడు దాకా నేను కాపాడుకుంటూ వచ్చిందో ఆ సృష్టి యావత్తు నేను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏ చంద్రుడు శరదృతుల్లో ఎంత చక్కగా అందంగా ఉండి నీకు వెలుగు ఇవ్వడానికి వచ్చాడో, అదే చంద్రుడు రక్తవర్ణంగా మార్చబడి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ భూమి యావత్తు అతలాకుతలమైపోయి సముద్రాలన్నీ భూమి మీదకు వచ్చి పొంగి సునామీ రూపంలో నాశనము చేయబోతున్నాయి. ఏ సముద్రం అయితే ఆకాశ మేఘాలు ఏర్పడి మనుషులకు వర్షాలు ఇవ్వడానికి ఈరోజు కారణమవుతున్నాయో, అదే సముద్రం భూమి మీదకి వస్తుందని ఎవరికి అర్థం కాలేదు. 2001 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున సునామీ వచ్చి సుమిత్ర దీవులో పుట్టిన సునామీ విశాఖపట్నం దాకా వచ్చినప్పుడు దాదాపు 10,000 మందికి పైగా ప్రజలు చచ్చిపోయారు. మద్రాసు పట్టణంలో ఎంత భయంకరంగా ప్రజలు చచ్చిపోయారంటే అంత భయంకరంగా చచ్చిపోయారు. సముద్రం పొంగుతుందని అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఇక్కడున్న పెద్దవాళ్ళకి, పిల్లల కథ దేవుడు ఇరుకు. మాకు కూడా తెలియదు సముద్రం పొంగుతుందని. అది పొంగి ఊరి మీదకు ఉప్పెంగుతుందని ఎవరికి తనకు ఒక పేరు పెట్టారు, సునామీ అని. భూజన్య పట్టణంలో 2000 సంవత్సరం సరిగ్గా జనవరి మాసం 26వ తారీఖున రిపబ్లిక్ డే జరుగుతూ ఉంది ఢిల్లీలో. భూజన్య పట్టణంలో భూకంపం వచ్చింది. ఆ భూజన్య పట్టణంలో గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు దాదాపు 1,00,000 మందికి పైగా ప్రజలు చచ్చిపోయారు. నీకు తెలుసా? భూకంపాలు ఒక పక్క, ఏ భూమి అయితే నేను నిన్ను బతికిస్తానని చెప్పిందో ఆ భూమి కంపించి మనుషులను చంపేస్తుంది. ఏ సముద్రం అయితే నేను కాపాడుతానని చెప్పిందో ఆ సముద్రం సునామీ రూపంలో వచ్చి మనుషులను చంపేస్తుంది. ఏ సూర్యుడు అయితే నీకు వెలుగిస్తానని చెప్పాడో ఆ వెలుగు చేత సమస్త మనుషుల్ని దహించడానికి ఇష్టపడుతుంది. ఈ సృష్టి ఎందుకు ఇంత విలయతాండం చేస్తుందో తెలుసా? సృష్టికర్త అయిన యేసయ్య కొరకు సృష్టి యావత్తు మూలుగుతూ ఉంది. వచ్చేయి నాయన తొందరగా, నువ్వు వచ్చి మాకు న్యాయము తీర్చని అడుగుతుంది. చదవండి నాతో పాటు దయచేసి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. గమనించండి, ఆకాశములు చదువమ్మా. మహాధ్వనితో గతించిపోవును. ఆకాశముల మీరు మీ బైబిల్లో చెప్పండి గట్టిగా. ఆకాశములు చెప్పండి నాతో పాటు. నువ్వు చూసేది ఒక ఆకాశమే. బైబిల్ చెప్తుంది, కొరింథీయుల రాసిన పత్రిక అపోస్తలులకు రాయబడింది, అది 3 ఆకాశాలని. 3 ఆకాశాలు ఒక్కసారిగా మహాధ్వనితో, మిక్కుటమైన వేండ్రముతో, నాశనము అగ్ని చేత దగ్గ మండిపోబోతుంది. తరువాత తల్లి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతాలు, నీకు ఈ దాహం ఇస్తున్న ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో నాశనం కాబోతున్నాయి. ఆ పంచభూతాలు ఏంటో తెలుసా? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము. ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో నాశనం కాబోతుంది. నీళ్లు సలసల కాగిపోబోతున్నాయి. అంతకంటే ఎక్కువగా ఆకాశం నుంచి నక్షత్రాలు జలజల రాలి భూమి మీద పడబోతున్నాయి. అగ్ని పర్వతాల బద్దలై మనుషుల్ని అలాగా నేల మట్టుకు కాల్చి బూడిద చేయబోతుంది.
ఈ భూమి యావత్తు కంపించి భూకంపాలు వచ్చి సకల ప్రజలను ప్రాణంతో ఉండగానే మింగివేయబోతుంది. ఆకాశం మిక్కలమైన వేండ్రముతో ఒక్కసారిగా ఏ రీతిగా అయితే ఒక ఈ పెంకుటిల్లు ఊడి పడిపోతుందో ఆ రీతిగా పెచ్చులుగా ఊడి మనుషుల మీద పడి చంపేయబోతుంది. ఈ సృష్టి నిన్ను వదిలిపెట్టదు. ఓయ్, సృష్టి నిన్ను వదిలిపెట్టదు. ఈ సృష్టి చెప్తుంది, నేను సృష్టికర్త కొరకు మూలుగుతున్నానయ్యా, ఆ సృష్టికర్త విమోచన కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. సృష్టికర్త నాకు చెప్పాడు, కలుగును గాకంటే కలిగిన నేను. ఇప్పుడు సృష్టికర్తను మరిచి మనుషులు సృష్టిని పూజిస్తుంటే ఈ సృష్టిని వదిలిపెడుతుందా? ఆ వాక్యం రాయబడి చదువునాన్న. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోతాయి. కృత్యములు కాలిపోతాయి. మొదటిది గతించిపోతాయి, రెండోది లయమైపోతాయి, మూడోది కాలిపోతాయి. ఏ ఒక్కటి కూడా నేను వదలో. గతించిపోతుంది, లయమైపోతావు, కాలిపోతావు. ఇవన్నీ ఇట్లు లయమైపోయి నువ్వు గనుక ఆకాశములు రగులుకొని, ఒక్క ఆకాశం కాదు బిడ్డా, నా బైబిల్ చెప్తే సత్యము. ఒక్క ఆకాశం కాదు, ఆకాశాలు సైతం గడగడగడగడ వణికిపోయి మండుకుంటాయి. ఆకాశం మండుకుంటే మనుషులు బతుకుతారా? ఒక ఆకాశం కాదు, రెండు ఆకాశాలు కాదు, మూడు ఆకాశాలు మండుకొని రవులుకొని లయమైపోవునట్టు పంచభూతాల మహావేంద్రముతో కరిగిపోయి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకునుచు దానిని ఆశతో అపేక్షిస్తూ ఈ సృష్టి యావత్తు దేవుని కొరకు కనిపెట్టుకొని మూలుగుతూ ఉంది. కొట్టండి చప్పట్లు. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఈ భూమి యావత్తు ఒకడు ఏ రీతిగా ఈ మీటింగ్ ఎంత పట్టల అవతలకి మడత పెట్టేస్తాడో ఆ రీతిగా దేవుడు ఆకాశాన్ని మడత పెట్టి పక్కకు పెట్టేయబోతున్నాడు. ఎక్కడున్న చైర్స్ అన్ని తీసి అవతలకి ఎలా పెట్టేస్తామో సాయంత్రానికి, అదే రీతిగా దేవుడు సకల మనుషులు నలుగా పెరిగి అవతలు పెట్టేయబోతున్నాడు. ఎవడు తప్పించుకోలేడయ్యా. సృష్టి చెప్తుందయ్యా, సృష్టి విమోచకుడు కోసం కనిపెట్టుకుంటుంది. రాయ్యా తొందరగా వచ్చేయి. ఈ ఆత్మ విమోచన కొరకు కనిపెడుతుంది. ఆత్మకు రక్షణ లేకపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. ఈ దేహము విమోచన కొరకు కనిపెడుతుంది. త్వరగా నువ్వు వచ్చేయి తండ్రి, నువ్వు వచ్చేసి నాకు మహిమా దేహాన్ని ఇవ్వయ్యా. ఈ పాపపు ప్రపంచంలో, ఈ పాపపు లోకములో జీవించలేరని భక్తి కలిగిన వాళ్ళు ఇంకా మూలుగుతూ ఏడుస్తున్నారు. ఈ సృష్టి యావత్తు విమోచన కొరకు కనిపెడుతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఈ భూలోకంలోకి రాబోతుంది. ఎప్పుడు చూస్తే నక్షత్రాలు ఇక ఉండవు, సూర్యుడు ఇక ఉండడు, చంద్రుడు ఇక ఉండడు. సకల సృష్టి యావత్తు నాశనం కాబోతుంది. పంచభూతాలు లయమైపోతున్నాయి. మిక్కుటమైన వేండ్రముతో అన్నీ కూడా కరిగిపోబోతున్నాయి. ఇంత మహాభయంకరమైన దీక్ష నుంచి నువ్వు తప్పించుకోగలవా? నువ్వు తప్పించుకోగలవా? ఈ రాత్రి నువ్వు తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం. ఆ ప్రకటన గ్రంథంలో 3 లోకాలు జయించి ఆ గ్రంథాన్ని విప్పాడే ఆయన మాత్రమే ఈరోజు నేను రక్షించగలడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ 3 లోకాలను జయించిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈరోజు నీకు విమోచన దయచేయగలడు. ఈ రాత్రి నిన్ను విడిపించగలడు. ఈ రాత్రి నిన్ను స్వతంత్రుని చేయగలడు. ఈ రాత్రి పాపముల నుంచి, శాపముల నుంచి, మరణకరమైన రోగముల నుంచి నిన్ను విడిపించి రక్షించగలడు. ఆయన మాత్రమే రక్షకుడు. ఈ రాత్రి నేను చెప్పింది విమోచన గురించి చెప్పాను. రేపటి దినాన ద డే ఆఫ్ జడ్జిమెంట్, దేవుని తీర్పు గురించి చెప్తాను. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఓ థ్యాంక్ యూ జాన్స్, థ్యాంక్ యూ జీసస్.